ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రేయ్, సంపంగి చెప్పేది నిజమే కదరా? ఆల్రెడీ మనం ఇల్లు కొనడానికి ఒప్పుకున్నాం కదా. అవును, ఒప్పుకున్నాం కదా. మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు పడగొడుతున్నారని, ఇల్లు ఖాళీ చేయమని హౌస్ ఓనర్ చేత వాళ్ళిద్దరూ అబద్ధం చెప్పించారు. అవునా? ఎస్ ప్రామిసు. సంపంగి టెల్ ఈజ్ కరెక్ట్. అబద్ధం చెప్పించాల్సిన అవసరం వాళ్ళకేంటి? బావగారు, మనం 6 నెలలు ఒకే ఇంట్లో ఉండాలని మోసం చేసి మనందరితో సంతకాలు పెట్టించుకున్న అగ్రిమెంట్ ఉంది కదా. ఆ 6 నెలల తర్వాత మనం విడిపోయి వెళ్ళిపోకూడదని మన డబ్బు కూడా పెట్టి ఇల్లు కొంటున్నారు. అలా అందరి డబ్బు పెట్టి కొంటున్న ఇల్లు కాబట్టి, ఆ ఇల్లు మీకు కూడా సొంతం కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోరని వాళ్ళ పథకం, ప్లాను. అంతేకాదు, అలా ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తే బిజినెస్ చేయడానికి మన చేతిలో డబ్బుండదు కదా. అప్పుడు ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు పెట్టిందే తింటూ ఎన్ని మాటలన్నా భరిస్తూ ఉండాలి. ఇదే కోమలి మల్లికల ప్లాన్. అవునా? అవును. నాకెందుకో నువ్వింట్లో గొడవ చేయడానికి మాకిలా ఎక్కిస్తున్నావు అనిపిస్తుంది. అనిపించడం కాదన్నా, అదే నిజం. అవునా? సరే బావగారు, కోమలి చేత ఈ మాట చెప్పిస్తే నమ్ముతారా? కోమలి ఎలా చెప్తుంది? చెప్పదు. తనతోనే చెప్పిస్తే నమ్ముతారా? కోమలి ఎలా చెప్పదు. ఒకవేళ చెప్తే నువ్వు చెప్పేది నిజమని మేం నమ్ముతాం. అవును. డన్. రండి, కోమలే చెప్తుంది, మీరే మీ చెవులతో విందురుగాని. పదండి పదండి ఇంద్రిగాని. మీరు వెళ్ళి ఆ పక్కన నుంచోండి. ఎవరి లెక్కలు తెలుస్తున్నావు? అంటే ఏవో లెక్కలు రాస్తున్నావు కదా, అందుకని అలా అడిగాను. ఇల్లు కొంటున్నాం కదా, ఆ లెక్కలే రాస్తున్నాను. 6 నెలలు ఒకే ఇంట్లో ఉండాలని మోసం చేసి అందరితోనూ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్న మీరే అందరూ కలిసి ఇప్పుడు ఇల్లు కొనాలి అంటున్నారు. ఇదెక్కడో లాజికల్గా కొడుతుందే. సంపంగి, ఈ నిర్ణయానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు, అది గుర్తుందా? ఉంది. 6 నెలలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. ఆ తర్వాత ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు విడివిడిగా వెళ్ళిపోవచ్చనే కదా ఆ అగ్రిమెంట్ మ్యాటర్. అవును. మరి అందరూ కలిసి డబ్బులు వేసుకుని ఇల్లు కొనాలన్న ఆలోచన ఏంటి? అంటే అలా ఉంటే తర్వాత విడిగా వెళ్ళరనేగా నువ్విలా చేస్తున్నావు. నువ్వు పెడర్తాలు తీయకు. అందరం ఉండటానికి ముందు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతే దేని గురించైనా ఆలోచిద్దాం, అంతే. కోమలి ఏమంటుంది? కొంచెం సేపు ఆగు, మొత్తం విన్నాక అప్పుడు నీకు నేను చెప్తాను. ఎప్పటికప్పుడు చెప్పేరా, అప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నీకు చెప్తూ కూర్చుంటే వాళ్ళ మాటలు నేనెలా వినాలి? ఓ, అలా అంటావా? సరే సరే, ముందు మీరే వినండి. నువ్వు మమ్మల్ని వదిలితేనే కదా మేము వినగలిగేది. వినండి వినండి. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? ఇంతకీ ఇంటికోసం మీరు కూడా డబ్బిస్తారు కదా. ఇవ్వకపోతే సవేష్ బావ ఊరుకుంటాడా? సురేష్ బావ, నరేష్ బావ సవ్వేష్ బావల దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఇల్లు కొంటే
ఆ తర్వాత వాళ్ళు వ్యాపారాలు ఎలా చేస్తారు? ఎలా అంటే? వ్యాపారాలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటున్నాను. సంపంగి, ప్లీజ్, నాకు కొంచెం పనుంది, నువ్వెళ్ళు. అన్నా, సంపంగి చెప్పేది నిజమేనేమో అనిపిస్తోంది. మరి నేను చెప్పిందదే, విను విను. నువ్వింకా వెళ్ళలేదా? వెళ్ళమని చెప్పానుగా. ఆ, ముగ్గురి దగ్గరున్న డబ్బు నగలు తీసేసుకుని వాళ్ళని ఏ వ్యాపారాలు చేయనివ్వకూడదు. అదేగా నీ కోరిక? అందరూ ధర్మేష్ బాబు గారి కాళ్ళ కింద పడుండాలి, ఒకే ఇంట్లో ఉండాలి, విడివిడిగా వెళ్ళిపోకూడదు. అదే నీ ప్లాన్, అంతేగా? ఇప్పుడు నేనేం చెప్పాలని నువ్వు ఎదురు చూస్తున్నావు? నోటితో నువ్వు నిజం చెప్తావేమోనని ఎదురు చూస్తున్నాను. కారణం లేకుండా నేను ఏ పని చేయను. నువ్వెళ్ళొచ్చు. ఆ కారణమేంటో నాకు కూడా తెలియాలి. ఉమ్, ఎందుకంటే నేను కూడా షేర్ హోల్డర్ని. సంపంగి, నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్తావా? నువ్వు నన్ను విసిగించకుండా ఆ నిజమేంటో చెప్పు. మొత్తం డబ్బు ఇచ్చేస్తే వ్యాపారాలు ఎలా చేస్తారు? సురేష్ వ్యాపారం చేయాలని చూస్తే ఏం జరిగిందో చూసావుగా. చివరికి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నాడు. వ్యాపారం అంటే మాటలు కాదు, దానికి ఎంతో సమర్థత కావాలి. ఏంటి కోమలి ఇలా అంటావ్? ఏదో ఒకసారి మోసపోయాడని ప్రతిసారి మోసపోతాడా? ఏ, విసిగించకుండా ఇక్కడి నుంచి పోవే. ఆ, ఓకే కోమలి, నువ్వు లెక్కలు చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఉమ్? ఏంటే, అమెరికాకేమైనా వెళ్తున్నావా ఏంటి? వెళ్ళొస్తాను అని సాగదీసి చెప్తున్నావు. వెళ్ళవే. విన్నారుగా, ఏం చెప్పిందో విన్నారుగా. కోమలికి నా మీద నమ్మకం కలిగించడానికైనా నేను వ్యాపారం చేయాలి. నా గురించి హేళనగా మాట్లాడుతుంది కదా, నేను గెలిచి చూపిస్తాను. గెలవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బుని ఇంటి కోసం ఖర్చు చేస్తే వ్యాపారాలు చెయ్యలేరు, మీరేమీ సాధించలేరు. నాకిప్పుడే అర్థమైందిరా, దీనికి కారణం మల్లికనే. అసలు ఈ ప్లాన్కి బీజం వేసిందే మల్లిక. హ, అనుకున్నా. రేయ్, ఇల్లు కొనడానికి మనం డబ్బులు ఇవ్వకూడదురా. అవునన్నా. వాటుడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను చెప్పినట్టు చేస్తారా? ఎస్ ఎస్, యు టెల్. సురేష్, నీకు అరవకు. అరవకన్నయ్య. టేక్ ద ఆల్ మనీ అండ్ జ్యువెలరీ, టేక్. ఓకే ఓకే. పదబావా. సురేష్,
ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, అది ఆ, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు కోమలి. వాటర్ కోసం వెళ్తున్నావా? ఆ, వాటర్ వాటర్ తాగడానికి వెళ్తున్నాను. నాకు కూడా తీసుకురా. సరే, నువ్వు పడుకో, నేను తాగేసి నీకు తీసుకొస్తాను. లోపల గడియ వేసుందే. తలుపు గడియ పెట్టొద్దని చెప్పినా వినిపించుకోలేదు ఈ చెవిటి మాలోకం. సంపంగి, నరేష్ ఇస్ మై బ్రదర్, డోంట్ టాక్ లైక్ దిస్. ఈ ప్రేమలకేం తక్కువ లేదు. ముందు తలుపు కొట్టు. అన్నా, గట్టిగా కొడితే మల్లిక లేస్తుందేమో. అలా కొడితేనే గాని నరేష్ బావ లేవడు. బావను కాని. ఈ టైంలో తలుపు ఎవరు కొడుతున్నారు?